రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరాటాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులకు సంఘీభావంగా ఈ యొక్క డోన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రైతులకు సంఘీభావంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అనిపై మాట్లాడేందుకు మనతో పాటు మాజీ మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఈ యొక్క పాదయాత్ర ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా ఎందుకు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా, ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఏ రోజు కూడా వ్యవసాయం పట్ల తనకు శ్రద్ధ అనేది లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదా, మొదటిసారి ప్రభుత్వం కాదు కదా, ఎప్పుడైనా ఇంతే. వాళ్ళకు అర్బన్ సిటీసు అటువంటి కాన్సెప్టే తప్ప ఈ రోజుకి కూడా ప్రధానంగా భారతదేశంలో మరి ముఖ్య ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడినారు, గ్రామాలలో నివసిస్తున్నారు అనేది కాన్సెప్టే లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. అదేవిధంగా ఒక వ్యవసాయం అనేది ప్రభుత్వం మద్దతు ఉంటే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు అనేది కూడా తన కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కాన్సెప్ట్ ఏమి? వ్యవసాయం అనేది ప్రభుత్వ సహాయం, ప్రభుత్వము అనేది సహాయం ఉంటే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు. ఇది మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వ సహాయం ఉంటే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు. కాబట్టి వ్యవసాయదారుని ఏ విధంగా ఆదుకోవాలి, ఎప్పుడు ఆదుకోవాలి అంటే ఇన్సూరెన్స్ ప్రకారంగా ఆదుకోవాలి, ఎప్పుడన్నా విపత్తులు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవాలి. అదేవిధంగా మనకు ఎప్పుడన్నా కానీ ధర లేనప్పుడు వివిధ కారణాల వలన మనం మద్దతు ధర అనేది ఎందుకు పెట్టిండేది? మద్దతు ధర పెట్టిండేదే రైతును ఆదుకుండేదానికి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో. అప్పుడు మద్దతు ధర అమలు పరచాలంటే ఎట్లా అమలు పరచాలా? అమలు పరచాలంటే ప్రభుత్వం వచ్చి ప్రొక్యూర్మెంటు సేకరణ స్టార్ట్ చేయాలి. అది చేయకుండా అసలు 1.5 సంవత్సరంగా చూసుకుంటే ఒక్క ప్యాడీ కూడా, ఎందుకంటే అది లెవీ కాబట్టి, అది లెవీ ప్యాడీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్యాడీ, కాటన్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, ఈ రెండు వదిలిపెడితే 1.5 సంవత్సరంలో ఎక్కడే కానీ అసలు ధాన్యం సేకరణ చేయలేదు, కొనుగోలు చేయలేదు. అసలు కొనుగోలు అనే కాన్సెప్టే మర్చిపోయినారనమాట. ఇక్కడ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ఉల్లికి మద్దతు ధర ఇస్తామని చెప్పేసి 12,000 అది పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి. రైతులకు ఏదైతే వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా కూడా చాలామంది రైతులకు చెల్లించలేని పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అరటికి కూడా అదే పరిస్థితి వస్తుందా? మద్దతు ధర ఇస్తామంటున్నారు, మరి ఏ స్థాయిలో ఉంటుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు రైతుల పక్షాన? ఇప్పుడు ఉల్లి ఉదాహరణకు మీరు చెప్పినట్లుగా ఉల్లి ఏమన్నారు, ఈ వర్షాల వలన, అకాల వర్షాల వలన ఉల్లి అంత డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఎకరకు 20,000, హెక్టార్కు 50,000 చొప్పున ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసినారు. అయితే మామూలుగా ఈ క్రాప్ బుకింగ్ ఎప్పుడు చేయాలా? సెప్టెంబర్ లోపల ఈ క్రాప్ బుకింగ్ అయిపోవాలి. ఈ క్రాప్ బుకింగ్ సెప్టెంబర్ లోపల కాకపోగా నవంబరు ఆఖరి వరకు కూడా ఇంకా క్రాప్ బుకింగ్ జరుగుతుంది. అంటే 2 నెలలు లేట్గా జరుగుతూ క్రాప్ బుకింగ్ జరిగేటప్పుడు ఒకవైపు అనౌన్స్మెంట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పోయి అధికారుల మీద ఒత్తిడి చేసి, ఒత్తిడి ద్వారా వేరే పంటలు వేసుకున్నా కూడా వాళ్ళు ఉల్లి వేసుకున్నట్లు రాపించుకున్నారు. పోనీ ఇవన్నీ చేసినారు కదా. ఒక వ్యవసాయ శాఖ మంత్రి, అనుభవం ఉన్న ఒక మంత్రి ఈ క్రాప్ బుకింగ్ కంప్లీట్ కాకముందే ఎట్లా అనౌన్స్ చేస్తాడు? పోనీ అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన తర్వాత పోనీ అమలు ఏమైనా చేసినారా? లేదు, ఇంతవరకు ఏమీ రాలేదు. అంటే అనౌన్స్మెంట్ ఏమో చాలా గొప్పగా హెడ్లైన్స్లో చేస్తారు కానీ అమలు అయితే చేయరు. అమలు చేయకపోగా ఈరోజు నంద్యాల, ఇప్పుడు ఉల్లి అనేది విపరీతంగా వేసేది నంద్యాలలో, మా డోన్ తాలూకాలు వేస్తారు, దాని తర్వాత నందికొట్కూరు సైడ్ వేస్తారు, ఆళ్ళగడ్డ సైడ్ వేస్తారు ఉల్లి. నంద్యాలకు మాత్రం లేదు అని అంటారు. ఎందుకు లేదు నంద్యాల? ఏ కారణం వలన? అంటే అవగాహన లోపం. అసలు ఎక్కడెక్కడ పండిస్తుండారనే అవగాహన కూడా లేదు. ఈరోజు అరటి చూసినట్లయితే మొత్తం కుళ్ళిపోతూ ఉంది. అండ్ ఇంకోటి, అరటి మీద పెట్టుబడి ఎక్కువ. మొదటి సంవత్సరము ఇంచుమించు 2 లక్షల రూపాయల పైన ఎకరకు పెట్టుబడి పడుతుంది. అటువంటప్పుడు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 0 వస్తున్నట్లయితే ఒక మామూలు రైతు తట్టుకోగలడు అసలు? అది కాక ఇది ఎటువంటి ప్రాంతం? ఇది రాయలసీమ ప్రాంతం. రాయలసీమ కూడా ఎటువంటి ప్రాంతము? విపరీతమైన వెనుకబడిన ప్రాంతాల్లో డోను, పత్తికొండ, ఆలూరు ఒకటనమాట. ఇట్లాంటి ప్రాంతాలలో ఒకవేళ రైతు అనేవాడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాల రైతు ఒకవేళ 4-5 లక్షలు నష్టపోతే ఎప్పుడు కోలుకుంటాడు? మేము ఈ పాదయాత్ర ద్వారా ఒకటి రైతులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ, మరీ ముఖ్యంగా బాధ్యత గల మీడియా ఎవరైతే ఉన్నారో మీ ద్వారా ప్రభుత్వానికి
కళ్ళు తెరిపించి వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు, చాలా దిగ్భ్రాంతమైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని వాళ్ళ కళ్ళు విప్పుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే ఏంటంటారు అంటే ఈ యొక్క సమస్య ఏంటి? రైతు బాగా ఉండాలి, మంచిగా పంటలు వేయాలంటే ఈ యొక్క పెట్టుబడి సాయం ముందుగా ప్రభుత్వం చేయాలి. అది జరగలేని పరిస్థితి. ఒకవేళ పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోతే ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలి. మూడోది, పంట నష్టం జరిగితే పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించి రైతును ఆదుకోవాలా పంట నష్టం చెల్లించి. మరి ఇవన్నీ ఎందుకు జరగట్లేదు? అంటే ఆర్థిక ఇబ్బందుల కారణం చేత ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించట్లేదా? ప్రభుత్వం ఆదుకోవట్లేదా? ఆర్థిక ఇబ్బందులు అనేది కానే కాదు. ఇప్పుడు ఇంతకంటే కూడా అంటే 2024లో మేము ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో మేము వదిలిపెట్టిన ఆర్థిక పరిస్థితి మాకు వాళ్ళు 2019లో వదిలిపెట్టిన ఆర్థిక పరిస్థితి కంటే కూడా మేము చాలా మంచి పరిస్థితిలో వదిలిపెట్టిపోయినాం. ఈరోజు ఊరికి వాళ్ళు అదేదో ఒకటి విధ్వంసం అంటారు, కానీ నిజం చెప్పారంటే విధ్వంసం వాళ్ళు సృష్టించింది. 2014 నుంచి విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. ఈరోజు గంటాపాతంగా చెప్తున్నాము, 2024లో ఆర్థిక పరిస్థితి వాళ్ళు మాకు 19లో ఇచ్చిన దానికంటే కూడా మంచి ఆర్థిక పరిస్థితులు ఇచ్చిపోయినాం. కానీ మాకు కోవిడ్ ఉంది, వాళ్ళకు కోవిడ్ రాలేదు. మాకు దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడినాం. అయినా కూడా ఏ రోజు కూడా మేము వ్యవసాయదారులను కానీ వ్యవసాయాన్ని కానీ రైతులను కానీ ఏ రోజు కూడా పక్కన పెట్టలేదే. అందరికంటే ప్రధానమైన బాధ్యత ప్రభుత్వం తీసుకునేది రైతుల పట్ల, అదేవిధంగా వెనకబడిన తరగతుల పట్ల. అందుకనే ప్రతి ఒక్క స్కీము చెప్పిన ప్రకారంగా ప్రతి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఆ రోజు కోవిడ్ అప్పుడు ఇదే ప్రాంతంలో అరటిని ఏ విధంగా తరలించినారు? ప్రత్యేక రైలు పెట్టి తాడిపత్రి నుంచి తరలించిన మాట వాస్తవమా కాదా? ఎయిర్ కండిషన్డ్ రెఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ పెట్టి ఇక్కడ నుంచి తరలించిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వము కొనుగోలు చేసిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత రైతు బజార్లలో మార్కెట్లలో అమ్మిన మాట వాస్తవమా కాదా? ఎందుకు ఆ రోజు వ్యవసాయదారునికి రైతుకు ఒకవేళ బీమా కట్టకుంటే ఆయనకు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వమే బీమా కట్టిన మాట వాస్తవమా కాదా? ఎంత 5 సంవత్సరాలకు గాను 7,800 కోట్లు, అంటే సంవత్సరానికి 1,500 కోట్లు రైతు తరఫున కట్టినాము. వీళ్ళు ఎందుకు కట్టలేకున్నారు? ఆర్థిక పరిస్థితి మాకు ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి. వాళ్ళకేమైంది? ఈరోజు కావాల్సిన కూటమి అని చెప్తున్నారు, కావాల్సిన అప్పులు చేస్తున్నారు. మేము అప్పు చేయలేకపోతే పరిమితి దాటి మేము అప్పు చేయలేకపోతాం, ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోలే. ఈరోజు పరిమితి దాటి వాళ్ళను పర్మిట్ చేసుకుంటున్నారు కూటమి అని చెప్పేసి. చేసిన అప్పు ఎక్కడికి తీసుకుపోతున్నారు? ధనవంతుల ప్రాంతానికి తీసుకుపోతున్నారు. అంటే డబ్బులు లేక కాదు, మాకంటే కూడా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కానీ డబ్బులంతా తీసుకొని ధనవంతుల కోసం పనులు చేస్తున్నారు. మేము పేదవాని కోసం పనిచేస్తున్నాం. అది తేడా వాళ్ళకు మాకు. మరి ఈ యొక్క పంటలకు గిట్టుబాటు ధర కలిగించాలా, రైతులు ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అధినేత కావచ్చు, పూర్తిగా ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరకొరగా చేయడానికి కొద్దిగా ముందుకు వస్తుంటారు. అయితే ఇప్పటిదాకా మిరపకు కావచ్చు, ఈ యొక్క వరి ధాన్యానికి కావచ్చు, ఉల్లికి కావచ్చు, ఇప్పటిదాకా మద్దతు ధర అనేది రైతులకు చెల్లించలేని పరిస్థితి. సంవత్సరాలు గడుస్తున్నా, నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు డబ్బులు చెల్లించట్లేదు. మరి మీరు పాదయాత్ర ద్వారా అరటి రైతులను ఆదుకోవాలంటే మరి ప్రభుత్వం చేయకపోతే ఎట్లా? ఇది ఇటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేయగలిగినది ఏమి? ఒకటి, ఒత్తిడి తీసుకురావడం. ఒత్తిడి తీసుకువస్తూ ఒత్తిడి ద్వారా వాళ్ళ కన్ను తెరిచేటట్లు చేసి బాధ్యత గల వాళ్ళందరూ కూడా ఇది తప్పు అని చెప్పి, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక తర్వాత ఒకరు అందరు కలిసి ఇది తప్పు అని చెప్పి వాళ్ళ ద్వారా మళ్ళా మంచి జరిగేటట్లు, రైతుకు మంచి జరిగేటట్లు చేసేది మా ధ్యేయం అన్నమాట. అందుకనే ఈరోజు ఇది పాదయాత్ర అనేది ఎన్నో పద్ధతుల్లో ఇది ఒక పద్ధతి వాళ్ళకి కనువిప్పు జరిగేదానికి. ఇంకోవైపు రైతులందరూ కూడా ఎంతో మనోధైర్యం ఇచ్చేదానికి, ఏమంటే ఉన్నారు, మా కోసం పోరాడుతున్నారు, ఈరోజు కాకుండా రేపు సాధిస్తారు అనే ఒక ధైర్యం. ఎందుకంటే ఇప్పుడు ఒక మానవుడు ఎవరైనా కానీ ధైర్యం ఉన్నంతసేపు ముందు కొనసాగుతాడు, ధైర్యమే కోల్పోతే ఇబ్బంది పడిపోతాడు అనమాట. ఆ ధైర్యం కోల్పోకుండా ఉండేదానికోసము ఎన్నో విధానంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విజిట్స్ చేస్తున్నారు. ఆ రోజు బంగారుపాలెం పోయినారు. ఎందుకు? బంగారుపాలెం పోవడంతో మామిడి రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం ఇచ్చేదాన్ని. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చినాడంటే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, కళ్ళు తెరిచింది. అందుకనే కదా ఆ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిచింది. మిర్చి ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అంటే మనం పోయి ఏదన్నా కానీ ఒక విధానం ద్వారా ఒత్తిడి తెస్తే తప్ప వాళ్ళు కళ్ళు తెరిచేటట్టు లేరు. సో ఇది శాశ్వతంగా
మనం రైతుల తరఫున ప్రజల తరఫున మన బాధ్యత ఉంది కాబట్టి అందులో భాగంగా పాదయాత్ర చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే రైతు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుంది. ఈ యొక్క రైతులకు అరటి పంటకు కావచ్చు, ఏ యొక్క పంటకైనా కానీ మద్దతు ధర ఖచ్చితంగా కల్పించాలి. రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఇటువంటి పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.